అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యమును వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? మరి గత వర్షాలు వాతావరణాన్ని బట్టి ఎవరైనా బలహీనమయ్యారా? అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరి ప్రార్థించుటకు దేవుడు నాకు ఇచ్చిన కృప కొరకే దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తున్నాను. మరి బిడ్డలు స్కూల్స్కి కాలేజీలకి వెళ్తున్నారండి. బ్రదర్ గారు డ్యూటీకి తప్పకుండా వెళ్తున్నారా? వెళ్ళినప్పుడు ప్రార్థించుకుని వెళ్తున్నారా? వాక్యాన్ని చదివి మరి ఈ వాక్యాలను విని వెళ్తున్నందుకు దేవుడు మీకు తోడుగా ఉండాలని నేను దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డలను, దేవుని యందు నమ్మకం ఉంచేవారు ఎప్పుడు కూడా సిగ్గునందరు. ఎప్పుడు వారి తలలు పైకెత్తబడతాయి, తల దించుకునే వారిగా ఉండరండి. ఎందుకంటే 25వ కీర్తన 3వ చరణం చూసినప్పుడు, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు అని రాయబడుతున్నది. నిజమే, దేవుని కొరకు కనిపెట్టుకునే వారిలో, దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకునే వారిలో దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. సిగ్గునొందేవారుగా చేయడు. అపొస్తలుల గారి గ్రంథం 3వ అధ్యాయములో మరి ఒక కుంటివాడు మనకు కనబడుతున్నాడు. పేతురు యోహాను గారు ప్రార్థనా కాలంలో మందిరానికి వెళ్తూ ఉంటే అందరిలాగే ఆ కుంటివాడు పేతురు గారిని కూడా ధర్మం అడిగాడు. అడిగితే వారు అన్నారు, మా తట్టు తేరి చూడమన్నప్పుడు ఆయన వారి యందు ఏదైనా దొరుకునేమోనని కనిపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఆ కుంటివాని యొక్క విశ్వాసం, ఆ కుంటివాడు యొక్క ఆ కనిపెట్టుకునే అనుభవం అతన్ని సిగ్గుపరచలేదు. మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములు లేచి నడువు అంటే అతను నడవడము, గంతులేయడం, దేవుని మందిరానికి వెళ్ళడం మనకు కనబడుతుంది. బిడ, ఈ రోజున దేవుని యందు నమ్మకం నిన్ను సిగ్గుపరచదండి. దేవుని కొరకు కనిపెట్టుకుంటే నువ్వు సిగ్గునందవలసిన పని లేదు. ఏ పరిస్థితినైనా నా దేవుడు నీ జీవితంలో గొప్పగా మార్చగలిగిన శక్తిమంతుడు. అందుకే అంటారు కదా, దయచేసి రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనంలో, నిరీక్షణ గలవారు సిగ్గుపడరు. దేవుని యందు నిరీక్షణ గలైన వారు సిగ్గుపడరు. సిగ్గుపడక్కర్లేదు. ఎందుకంటే నా దేవుడు అద్భుతం చేస్తాడు అనే ఒక మంచి ఆలోచన వారి జీవితాల్లో ఉంటుంది. వారు ఆధారపడేది దేవుని మీదే. ఎందుకంటే వారు ఎప్పుడైతే నిరీక్షణతో ఆశపడుతూ ఉంటారో, ఉదాహరణ చెప్తున్నాను, శద్రకు, మేషకు, అబ్దెనగోలు ఉన్నారండి. వారి ఎదుట గమనించండి దయచేసి, అగ్నిగుండాన్ని 7 అంతలు చేస్తున్నారు. కానీ ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి తెలుసా? మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండము నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా దాంట్లో కాలిపోతామేమో, కానీ ఈ విగ్రహానికి మాత్రం మేము నమస్కారము చేయము అంటున్నారు. నిజమే, వారి నిరీక్షణ, వారి దేవుని యందు విశ్వాసం. రోమీలు రాసిన పత్రిక 9:33, 10, 11లో మనకు కనబడుతుంది. వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి వారు సిగ్గుపడలేదు. దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేశాడు. అగ్నిగుండంలో పడేసినా కానీ దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నందువలన రాజుగారు సైతం ఆశ్చర్యపడ్డారు. రే, మనం వేసింది 3 కదా, 4 కనబడుతున్నారేంట్రా అని తన వారిని అడిగితే, అవునయ్యా, 4వ వాడు దేవదూతల ముఖమును కలిగి ఉన్నాడు. బిడ, నిరీక్షణతో ఉన్నావు, నిరీక్షణతో ఉండు, విశ్వాసం కలిగి ఉండు. నీ నిరీక్షణ, నీ విశ్వాసం నిన్ను సిగ్గునొందనీయదు.
నిన్ను గొప్ప చేస్తుంది. ఆనాడు శద్రకు మేషకు అబేద్నెగోలు ఎలాగైతే మరి గొప్ప చేయబడ్డారో, నీవు నిరీక్షిస్తున్న నా దేవుని మీద విశ్వాసం ఉంచుతున్న నా దేవుడు నిన్ను సిగ్గుపరచకుండా నిన్ను గొప్పవాడిగా మార్చబోతున్నాడు. మొదటగా దేవుని యందు నమ్మకం ఉంచేవారు, దేవుని కొరకు కనిపెట్టుకునేవారు, దేవుని యందు నిరీక్షణ గలవారు, దేవుని యందు విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ సిగ్గునందరు. 119 దావీదు కీర్తన 80వ చరణం చూస్తే, దేవుని కట్టడలు గైకొను వారు సిగ్గునందరు. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కట్టల ప్రకారం నడిచేవారు ధైర్యంగా ఉంటారు. బిడ్డలరా, దేవుడు నా కొరకు చెయ్యబోతున్న కార్యమును నేను చూస్తాను అనే ఆలోచన వరకు ఉంటుంది. ఎందుకంటే వారు ఆయన ఆజ్ఞలు పాటించి నడుస్తున్నారు కనుక. అందుకే అంటారు యోవేలు గ్రంథం 2:27లో, దేవుని ప్రజలు ఎన్నటికీ సిగ్గునందరు. మరి వాక్యం ఏంటన్నా బిడ్డ, ఒకవేళ ఇంతవరకు నీవు అనేక సార్లు అవమానం పొందేవేమో, సిగ్గునుందే పరిస్థితుల మధ్య వెళ్ళావేమో, దేవుడు అందుకే ఈరోజు నీ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు. దేవుని కొరకు నిలబడు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు పాటిస్తూ, నమ్మకం ఉంచుతూ, ఆయన కొరకు కనిపెట్టుకుంటూ, విశ్వాసముస్తూ, నిరీక్షణతో ఉండు. దేవుడు తప్పకుండా నువ్వు ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే సిగ్గుపరచబడ్డావో, అక్కడే నీ దేవుడు, మన దేవుడు నీ తల పైకెత్తి అందరి ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఎక్కడైతే ఇబ్బందులు పాలయ్యావో ఆ స్థలములోనే నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించి, నీ విషయాల్లో అద్భుతాలు జరిగించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. అలా చేయాలంటే ఆయన నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఆయన కట్టడలను పాటిస్తూ, మరి ఆయన యందు నమ్మికిస్తూ, ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉండు. తప్పకుండా తన కార్యమును మన పట్ల వర్ధిల్లింపజేసి విస్తరింపచేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. మమ్మల్ని గొప్ప చేసే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడు, మమ్మల్ని కనికరించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని అయ్యా రక్షించి సిగ్గునందకుండా ఘనపరిచే దేవుడు అయ్యా. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదున్నాను. నీ వాగ్దాన ప్రకారం నీ బిడ్డలందరినీ మీరు ధైర్యపరిచి, బలపరిచి, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉంటే ధైర్యపరిచి, నీ కొరకు కనిపెట్టుకుండా నీ బిడ్డలు మీరు దీవెనకరముగా మార్చి నడిపించమని, బలపరచమని, వర్ధిల్లింపచేయమని, ధైర్యపరచమని, వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారికి ఉన్న సమస్తమును దీవించమని, వారి డ్యూటీకి వెళ్తుండగా తోడుకొండమని, ఆఫీసులకు వెళ్తుండగా తోడుకొండమని, వ్యవసాయ పనులు చేస్తుండగా తోడుకొండమని, బిడ్డలు కాలేజీలు స్కూల్కి వెళ్తుండగా తోడుకొండమని అయ్యా, నీ బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానం ఇచ్చి బలపరిచి, ఘనపరిచి, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనావసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.